Welcome to Vidya Bhavan DSC YouTube channel. This is Ganga Venkatesh, MSc Mathematics, MSc in Pure Mathematics, BEd with Maths and Physics. లాస్ట్ టైం వీడియోలో ఫిజిక్స్ సంబంధించిన పేపర్ 2కి సంబంధించిన బిట్స్ అడిగారండి. సో ఆ బిట్స్ని డైరెక్ట్గా చేసే ప్రయత్నం చేద్దాం. అల్యూమినియం సాంద్రత వచ్చి 2.7 × 10⁻³ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ మరియు 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి సాంద్రత 1 × 10³ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ అయిన అల్యూమినియం సాపేక్ష సాంద్రత విలువ. సాపేక్ష సాంద్రత అంటే దేన్ని అడుగుతున్నామో అది రాయాలండి. అల్యూమినియం అడిగాడు కాబట్టి అల్యూమినియం బై వాటర్. అల్యూమినియం మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడండి, 2.7 × 10⁻³ కిలోగ్రామ్ మీటర్ క్యూబ్. 2.7 × 10⁻³ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ బై 1 × 10⁻. వాటర్ ఎంత అండి, 1 × 10³ కిలోగ్రామ్ మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్ క్యాన్సిల్, కిలోగ్రామ్ క్యాన్సిల్, 10³ క్యాన్సిల్. యువర్ ఆన్సర్ 2.7 అండి. సూర్యచంద్రుల ఆకాశంలో ఒక పూర్తి భ్రమణానికి పట్టే కాలంలో తేడా 50 నిమిషాలండి. ఒకసారి ద నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్. ద నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ యాక్చువల్గా వచ్చి 98.6 డిగ్రీ ఫారెన్హీట్ అండి. ఇక్కడ 4 ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ కూడా రాశాను, చెక్ చేసుకోండి ఒకసారి. పౌనఃపున్యం v మరియు ఆవర్తన కాలం tల మధ్య సంబంధం. t = 1/μ అండి. కొన్ని టైమ్స్ ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యాన్ని fలో కూడా చూపిస్తారు. సో చెక్ చేసుకోండి. t = 1/v. కానీ మనకి ఆప్షన్లో t = 1/v ఎక్కడా లేదండి. కాబట్టి vని ఇటువైపు తీసుకురండి, tని ఇటువైపు తీసుకురండి. v = 1/t. థర్డ్ ఆన్సర్. చూడండి, ఒక రెండు సమాన భిన్న ద్రవ్యరాశులు కలిగిన రెండు వస్తువులని భిన్న ద్రవ్యరాశులు, ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యరాశి అంటే m1 m2, మాస్ m1 m2ని ఒక భవనం పై నుండి ఒకే ఎత్తు నుండి వదిలివేయబడిన ఒకే ఎత్తు హైట్, భూమి నుంచి ఎంత హైట్లో ఉంది, సేమ్ హైట్. క్రింది వానిలో ఏ రాశి రెండు వస్తువులకు ఏ సమయంలోనైనా సమానంగా ఉంటుంది. ఇక్కడ హైట్లో చూడండి, గతిశక్తి కెనెటిక్ ఎనర్జీ అనేది హైట్లో 0 ఉంటుందండి. కెనెటిక్ ఎనర్జీ అనేది హైట్లో 0 ఉంటుంది. సో అన్ని టైమ్స్ ఇక్కడ నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ అండి G, ఇక్కడ నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ ఒక్కటే, గురుత్వాకర్షణ శక్తి ఒక్కటే సమానంగా ఉంటుంది. నెక్స్ట్, విద్యుత్ మోటారు నందు యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది, విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మారుతుంది, విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది, యాంత్రిక శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది. ఒక్కసారి చూడండి, విద్యుత్ మోటార్, మన ఇంట్లో మోటార్ వేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బావి అనుకోండి. బావిలోంచి వాటర్ ఎవరు తీయాలండి, ఒక మనిషి తీయాలి. మనిషి చేసేదాన్ని మెకానికల్ ఎనర్జీ అంటారు, యాంత్రిక శక్తి. కానీ మనం మోటార్ వేయగానే వాటర్ వచ్చేస్తుంది. అంటే మోటార్ వేయడం అంటే ఏం ఆన్ చేస్తున్నామండి, విద్యుత్. మనిషి చేయవలసిన వాటర్ను బయటకు తీయడం అనేది యాంత్రిక శక్తి. సో విద్యుత్ శక్తిని ఎలా మారుస్తుందండి, యాంత్రిక శక్తి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందండి. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేదండి, దాన్ని డైనమో అంటారండి. చిన్నప్పుడు మన పేరెంట్స్ 90s కిడ్స్ అయితే బాగా తెలుస్తుంది. చిన్నప్పుడు ఒక సైకిల్, మన పేరెంట్ ఒక సైకిల్ తొక్కేవారండి. దాని ముందు ఒక లైట్ ఉండేది. ఆ లైట్కి ఎలాంటి వయసు కానీ ఏమీ ఉండేది కదా. ఆ లైట్ ఎలా వెలుగుతుందని ఎప్పుడు డౌట్ వచ్చేది. సో డౌట్ ఏంటంటే మన నాన్నగారు అనేవాళ్ళు ఆ సైకిల్ తొక్కుతూ ఉంటారు. అంటే మెకానికల్ ఎనర్జీ రన్ అవుతూ ఉంటే ఏమి వెలుగుతుంది, లైట్ వెలుగుతుంది. సో మన నాన్నగారు సైకిల్ తొక్కడం అనేది యాంత్రిక శక్తి. అది ఎలా మారుతుంది, విద్యుత్ శక్తి. దాన్ని ఏమంటారండి, డైనమో. ఇక్కడ చూడండి, ఈ చిహ్నాలు గల ప్లాస్టిక్లు సాధారణంగా రీసైక్లింగ్కి ఉపయోగిస్తారు. మనకి నేచర్లో చాలా ప్లాస్టిక్స్ తయారు చేస్తున్నారండి. దాని మీద నెంబర్స్ ఉంటాయండి. ఆ నెంబర్స్ని బట్టే అది రీసైక్లింగ్ అవుతుందా అవదా అని చెక్ చేసి దాన్ని రీసైక్లింగ్ చేస్తారనమాట. సో రీసైక్లింగ్ ఉన్న చిహ్నాలు ఏంటంటే 7 అండి. హౌ మెనీ, 7లో ఫస్ట్ వచ్చి బాటిల్స్ అండి. బాటిల్స్ని రీసైకిల్ చేస్తారు. సెకండ్ వచ్చి పాలిథీన్ బ్యాగ్స్ బై హై కెపాసిటీ అనమాట, కొంచెం థిక్గా ఉంటాయి. పాలిథిన్ బ్యాగ్స్ కొంచెం థిక్గా ఉంటాయి, వాటిని కూడా రీసైక్లింగ్ చేస్తారు. 3 వచ్చేసి యాసిడ్ బాటిల్స్, అంటే మనం చూడండి యాసిడ్ వాష్రూమ్స్ అవి క్లీన్ చేసే యాసిడ్ బాటిల్స్ ఉంటాయి కదండి, అవి. 4 వచ్చి లో డెన్సిటీ పాలిథిన్. చూడండి, పాలిథిన్ బ్యాగ్స్ని బ్యాన్ చేయాలంటున్నారు. ఆ బ్యాన్ చేయాలని దళసరిగా ఉన్న పాలిథిన్ బ్యాగ్స్ ఏంటంటే అవి రీసైక్లింగ్ అవుతాయి, బట్ బాగా పలుచగా ఉన్నాయి మాత్రం రీసైకిల్ అవ్వండి. 5 వచ్చేసి డ్రెస్ హ్యాండిల్స్, హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, మనం డ్రెస్లో హ్యాంగింగ్స్ చేస్తాం కదా, అవి కూడా మనకి రీసైకిల్ అవుతుంది. 6 వచ్చేసి
సౌందర్య సాధనాల బ్రష్లు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి రీసైక్లింగ్ కావు. 7 కూడా రీసైక్లింగ్ కావు. ఒక్కసారి చూడండి, బాటిల్స్ రీసైకిల్ అవుతాయి, పాలిథిన్ బ్యాగ్స్ రీసైకిల్ అవుతాయి, యాసిడ్ బాటిల్స్ రీసైకిల్ కావు, లో డెన్సిటీ ఉన్న పాలిథిన్ బ్యాగ్స్ రీసైకిల్ కావు, సౌందర్య సాధనాలు అవ్వవు, సీడీలు అవ్వవు. బట్ నెంబర్స్ చూడండి, 1, 2, 5 ఇవి మాత్రమే రీసైక్లింగ్ అవుతాయి. సో ఆప్షన్ చూడండి, 1, 3 నో, 2, 3 నో, 1, 2 ఎస్, 3, 4 నో. సో మీ ఆన్సర్ ఏంటి? ఈ చిహ్నాలు గల ప్లాస్టిక్లు సాధారణంగా రీసైకిల్కి ఉపయోగపడతాయంటే చిహ్నం 1, చిహ్నం 2 ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విలీన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే ఫిజిక్స్ వాళ్ళకి తెలిసి ఉండాలి, HCl. దాంతోపాటు ఏం కలుపుతామండి? జింక్ ముక్కలు కలుపుతాం, Zn. దీని రిలేషన్ చూడండి, కలుపుతాం ZnCl. ఏం మిగిలిందండి? హెచ్ నైట్రోజనా? కాదు. ఆక్సిజనా? కాదు. కార్బన్ డైఆక్సైడ్? కాదు. హైడ్రోజన్. సో దీన్ని బ్యాలెన్సింగ్ చేద్దాం చూడండి, Zn + 2HCl, ZnCl2 + H2l. Zn ఎన్ని ఉన్నాయి? 1 సరిపోయింది కదా. Cl ఎన్ని ఉన్నాయి? 2, Cl2. H2l ఎన్ని ఉన్నాయి? 2 సరిపోయింది కదండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి, దీని సమక్షంలో సిల్వర్ బ్రోమైడ్ వియోగం చెందుతుంది. సిల్వర్ బ్రోమైడ్ని ఒక ప్లేట్లో వేసి మనం గనక లైట్లో పెట్టాము అంటే, ఇది యాక్చువల్గా వైట్ కలర్ ఉంటుందండి, వైట్ కలర్ ఉంటుంది. దాన్ని కనుక సన్లైట్లో పెట్టామనుకోండి, అదేమవుతుందంటే బ్లాక్ కలర్ అయిపోతుంది. అంటే AgBr2 సిల్వర్ బ్రోమైడ్, సిల్వరు మరియు బ్రోమైడ్గా వియోగం చెందుతుంది. ఎవరి సమక్షంలో? సూర్యకాంతి సమక్షంలో. AgBr2 gives rise to Ag + Br2. ఓకేనండి. ఇక్కడ ఒకే పదం అనేది రెండుగా విభజించింది కాబట్టి ఈ రియాక్షన్ ఏమంటారంటే వియోగ చర్య, డీకంపోజిషన్. ఇక్కడ సిల్వర్ వచ్చింది కాబట్టి మీకు ఒక వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్ చెప్తాను. విద్యుత్తుని అత్యధికంగా ప్రవహింపజేసేది, విద్యుత్ వాహకత ఎక్కువగా కలిగింది సిల్వర్ అండి. కాపర్ అనుకుంటారు, కాదు సిల్వర్. ఓకేనా. కానీ సిల్వర్ కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం కాపర్తో తయారు